కర్నూలు జిల్లా ఎస్పీ విక్రాంత్ పాటిల్ ఆదేశాల మేరకు కర్నూలు డీఎస్పీ బాబు ప్రసాద్ పర్యవేక్షణలో కోడుమూరు సర్కిల్ ఇన్స్పెక్టర్ తబ్రేజ్ మరియు సి బెలగల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ యు వేణుగోపాలరాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐలు నాగయ్య, హెడ్ కానిస్టేబుల్ తిమ్మప్ప, కానిస్టేబుళ్లు మల్లికార్జున, సుధాకర్, భాస్కర్, సుదర్శన్ మరియు సత్యరాజులు ప్రత్యేక బృందంగా ఏర్పడ్డారు. క్రైమ్ నెంబర్ 155/2025పై దర్యాప్తును కొనసాగించగా నేరముకు పాల్పడిన నిందితుడుగా ఉన్న గిర్ని వెంకటేష్, తండ్రి తిమ్మందొడ్డి గ్రామం, సి బెలగల్ మండలం, నేరానికి పాల్పడినటువంటి ముద్దాయి అయిన గిరిని వెంకటేష్ని ఈరోజు ఉదయం 11 గంటల సమయంలో సి బెలగల్ గ్రామం నుండి చింతామానుపల్లి గ్రామానికి పోవు దారిలో ఉన్న గుట్టల నాగమ్మ గుడి వద్ద సి బెలగల్ పోలీసులు అరెస్టు చేశారు. దగ్గరలో ఉన్న సీసీ ఫుటేజ్లు, తర్వాత పాత నేరస్తులు వాళ్ళందరూ కూడా వర్కౌట్ చేసుకుంటారు. ఈ అక్యూజ్డ్ అయిన గిర్ని వెంకటేష్ అతనికి కంప్లైంట్ సమీప ప్రతివి అతను కొన్ని చోట్ల ఐడెంటిఫై కావడం జరిగింది అనుమానాస్పద పరిస్థితులు. ఇమీడియట్గా ఈ విషయంలో వెరిఫై చేసుకునేసి అతన్ని పికప్ చేసుకుంటే అతని దగ్గర కేసులో ప్రాపర్టీలో మొత్తం పోయిన బంగారు, వెండి సామాన్లతో పాటు క్యాష్ దాదాపు ₹1,00,000 వరకు క్యాష్ కూడా ఇంటాక్ట్గా దొరకడము, దాన్ని ఇమీడియట్గా రికవర్ చేసి వాళ్ళ తీసుకొచ్చి మనం కేసు అరెస్ట్ చేయడం కూడా జరిగింది. ఈ ప్రాపర్టీని ఇమీడియట్గా కోర్టుకు పంపిస్తూ ఇది ఎవరైతే రాసినారో, ఫిర్యాదు చేస్తున్నారో వాళ్ళకు కోర్టు ద్వారా ఇవ్వడం జరుగుతుంది. అట్లాగే ఈ అప్పీల్ని కూడా ఇవాళ రిమాండ్ కూడా పంపించడం జరుగుతుంది. ఇతని మీద ఏమైనా పాత కేసులు ఉన్నాయా, ఇంకా ఇటువంటి వాళ్ళు దీంట్లో ఇతని అసోసియేట్స్ ఏమన్నా ఈ కోణాల్లో కూడా దర్యాప్తు జరగాల్సిందిగా అధికారులకు చెప్పడం జరిగింది. అట్లాగే మిగతా ప్రాపర్టీ అఫెన్స్లో కూడా ఏమన్నా రోడ్ ఉందా, కామన్ కానీ చుట్టుపక్కల ప్రాంతాల్లో కూడా చెప్పేసి యాక్టివిటీస్, బెనిఫిట్స్ అన్ని కూడా చెక్ చేయించడం జరుగుతుంది. థ్యాంక్ యూ.